హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలాక్స్ అండి. ఈరోజు మరి ఇంకో వీడియోతో మీకు వచ్చేసానండి. అదేనండి నల్లగారము. చాలా అంటే దోశల్లోకి కానీ అలాగే మనకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. రోజు డైలీ పల్లి చట్నీ అనేది కుదరదు కాబట్టి ఇలా నల్లగారము ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకు 1 వీక్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చేసేయండి వీడియోలో. ఫస్ట్ ఆ ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసుకుని ఆయిల్ వేసేసుకుని ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చి తీసేసుకోండి. తీసుకుని మంచి అరోమా కలరు, లైట్ బ్రౌన్ కలరు, మంచిగా అంటే కొంచెం మాడనీయకోకుండా కొంచెం లైట్గా వేయించేసుకోండి. అలాగే ఒక 50 గ్రాములు ధనియాలు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పిల్లలకి కూడా హెల్త్కి చాలా బాగుంటుంది. నాకు చింతపండు అయితే కొత్త చింతపండు కాబట్టి కొంచెం గట్టిగా ఉందండి. నేనైతే రోట్లో నూరదామని అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం హీట్ చేస్తున్నాను చింతపండు కూడా. ఇలా హీట్ చేస్తే త్వరగా మనకి మంచి నలుగుతుంది రోట్లో వేసుకుని. ఎందుకంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కదా, మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదండి. అలాగే ఇప్పుడైతే నేను రోట్లోకి చింతపండు అలాగే కళ్ళుప్పు వేసేసి మంచిగా దంచుకోవాలండి. బాగా దంచుకుంటేనే మనకి చింతపండు అనేది ఫ్లేవర్ బాగా నలగాలి. అందుకే నలగడం కోసమే నేను ఇంతకు ముందు నేను ప్యాన్లో వేసుకున్నాను. ఇప్పుడు నలగొట్టేసుకుని మంచిగా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు అలాగే కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ బాగా దంచుకోవాలండి. చాలా స్లోగా దంచుకోవాలి చిందకుండా. ప్లస్ దీంట్లో వచ్చేసరికి ఎండుమిర్చి గింజ ఉంటుంది కదా, ఆ గింజ అనేది పూర్తిగా నలగాలండి. మిక్సీలో కూడా నలగొట్టుకోవచ్చు, కాకపోతే మిక్సీలో కంటే ఇక్కడ నలిగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చూడండి చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 25% అనేది నలిగిపోయిందండి. చూడండి కింద నుంచి పైకి నలగపోతే మళ్ళీ స్పూన్ పెట్టి పైకి కిందకి అనుకుని బాగా దంచుకోవాలండి. బాగా దంచుకుంటూ ఉంటే మనకి గింజ అనేది పూర్తిగా నలుగుతుంది. ఇలా కొంచెం గరిటె పెట్టి కిందకి పైకి మళ్ళీ అంటూ ఉండాలి. ఈలోప మనం ప్రిపేర్ చేసి పెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు అలాగే కళ్ళుప్పు దాన్ని కూడా వేసేసుకుని మంచిగా దంచేసుకోవాలి. బాగా దంచిన తర్వాతనే అది వేయాలండి చింతపండు. అవి నాకైతే కొంచెం కారం ఎక్కువ అనిపించింది, అందుకని పిల్లలైతే ఎక్కువ తినలేరు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఇంక ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే ఆటోమేటిక్గా మనకి కారం అనేది తగ్గుతుంది. అలాగే జీలకర్ర అండి, కొంచెం జీలకర్ర 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ జీలకర్ర వేసేసుకోండి. మంచిగా ఇలా జీలకర్ర వేస్తేనండి ఈ కారానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి మంచి ఫ్లేవర్. అలాగే వీటితో పాటుగా 3 చిన్నులపాయలు గబ్బాలు కూడా వేసేసుకున్నాను. మంచిగా ఇలా వేసుకుని బాగా అనేది నూరుకోవాలి. మంచిగా గచ్చపచ్చ మంచిగా నలగొట్టేసుకుని ఒకసారి రాట్నంలాగా తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత మళ్ళీ గరిటెతో కొంచెం కిందకి పైకి అనుకుంటూ ఉన్నట్లయితే కింద ఏమన్నా నలుక్కోకుండా ఉంటే అది కూడా నలిగిపోద్దండి పూర్తిగా. అలా పూర్తిగా పైకి మనకి మంచి ఫ్లేవర్ పొడిలాడుతూ రావాలండి. అప్పుడే మనము మంచిగా మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఇడ్లీలో కానీ దోశలకు కానీ అలాగే మనం పునుగులో కానీ అన్నిటిలోకి యూజ్ అవుతుందండి. అలాగే ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గరిటె పెట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. మంచిగా ఇలా తీసుకున్న తర్వాత ఇంక మొత్తం పూర్తిగా తీసేసుకున్న తర్వాత ఎప్పుడు నాకు అమ్మ ఇలా చేస్తుందండి, నేను కూడా అందుకే చేశాను. ఇప్పుడు కొంచెం రైస్ వేసుకుని దాంట్లోకి ముద్దలు పెట్టి కలిపి పెడుతుంది. చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇలా తింటాం. మీలో ఎంతమందికి ఇలా అయితే చేయడం ఇష్టమో. అలాగే ఇప్పుడు వేడివేడి అన్నంలోకి మంచిగా కారం వేసేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా అదుర్సండి. దీంట్లో ఆమ్లెట్ ఉంటే ఇంకా అదిరిపోద్ది. చూడండి రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేసేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఎలా ఉందో. ఓకే అండి, బాయ్ అండి.